ఇలాంటి ప్రేమ ఉంటే బాగుండు అనేలా చేసిన మున్నా హర్షిత్ విల్ స్పీక్ నౌ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీడియా వాళ్ళందరికీ. ఈ థ్యాంక్ యూలు ఎప్పుడు వెళ్తే ఈరోజు కాదు, బట్ ఇక్కడ నీ స్టేజ్ వేసిన వాళ్ళ దగ్గర నుంచి స్టేజ్ మీద నేను నించోడానికి కారణమైన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున. అండ్ శ్రీ విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజ్మెంట్ సార్. అండ్ నరేష్ గారు, ఇట్స్ అన్ ఆనర్ సార్ వర్కింగ్ విత్ యూ. మీరు మీ ప్రెజెన్స్ అసలు ఫస్ట్ డే నాకు అంటే మీ ఫ్రేమ్ అక్కడ పెట్టగానే ఐ థింక్ మేము ఏదో పెద్ద సినిమా చేస్తున్న ఫీల్ వచ్చింది. అండ్ థియేటర్లో మన సీన్కి చాలా చాలా క్రేజీ రెస్పాన్స్. ఐ హోప్ టు వాచ్ ద ఫిలిం విత్ యూ సూన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దివానా సక్సెస్ మీట్ అన్నారు, బట్ ఈ ఫిలిం అన్ని సినిమాల సక్సెస్ మీట్ లాంటిది కాదు. ఇది యాక్చువల్లీ దివానా అనేది ఒక మిరాకిల్ బేబీ. అంటే ప్రతి సినిమాకి అంటే వేరే సినిమాలకి కొంచెం స్టార్ పవర్ ఉండొచ్చు, కానీ అందరం కొత్త వాళ్ళం, కానీ కసి ఉన్నోళ్ళం, ప్రతి ఒక్కళ్ళం అందరం దివానా వాళ్ళం. ఈ సినిమా యాక్చువల్లీ నేను రాసుకున్నా. లేదు 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 అదే అనుకున్నా. అంటే బేసిక్గా ఇది కొంచెం అంటే సినిమాల్లో 3 కేటగిరీలు ఉంటాయి అనుకుంటా. చాలామంది సినిమా కాలక్షేపం కోసం చూస్తారు, కొంతమంది సినిమానే బతుకుతారు, కొంతమందికి సినిమానే వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి ఒక రీజన్. మా శ్రీకాంత్ అన్నలాగా. ఇది ఎందుకు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్తా. అంటే కొత్త వాళ్ళు తీసిన సినిమా 1 వీక్ తర్వాత కూడా 70% ఆక్యుపెన్సీ ఉందంటే అదే మా సక్సెస్. నా ఫస్ట్ సినిమా సమంత మ్యామ్ ప్రొడ్యూస్ చేశారు, మీ అందరికీ తెలుసు. నా సెకండ్ సినిమా సమంత మ్యామ్తోనే రిలీజ్ అవుతున్నా అని చెప్పంగానే ఫస్ట్ నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. కానీ ఆలోచిస్తే అది కూడా ఒక సక్సెస్సే. ఎందుకంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా ముందు దివానా అనే ఒక సినిమా ఇప్పటిదాకా ఈ వీక్ దాకా నడుస్తుంది, నిలబడ్డదంటే అది మన సక్సెస్సే. అండ్ దివానా 1 సెకండ్. ఎస్. ఈ సినిమా చూసిన తర్వాత అందరూ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. మొన్న ఎంత ఓన్ చేసుకున్నారో చాలామంది మెసేజెస్ పెడుతున్నారు. వాళ్ళ ఫాదర్ గుర్తొచ్చారు, ఎమోషనల్గా ఏడుస్తారని చెప్పారు. అండ్ ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఎంత ఓన్ చేసుకున్నారో అది వాళ్ళ సినిమా అయిపోయిన తర్వాత కూడా చాలాసేపు వాళ్ళకి ప్రతి ఒక్క క్యారెక్టర్ని గుర్తుపెట్టుకున్నారు, చాలా సినిమా సో ఐ థింక్ అది కూడా మా సక్సెస్సే. అండ్ మేము ఈ సినిమా 19th రిలీజ్ అని చెప్పి కాలేజీలు తిరిగి మొత్తము రోడ్ల మీద తిరిగి అంత ప్రమోషన్ చేసుకున్న తర్వాత లాస్ట్ మూమెంట్లో మా సినిమా 20th రిలీజ్ అయింది. అయినా కూడా 1 వీక్ వరకు ఇంకా నడుస్తుందంటే అది మా సక్సెస్సే. అండ్ ఈ సినిమా మేము అనుకున్నట్టు కొన్ని చోట్లల్లో మార్కెటింగ్ ప్రాపర్గా కాలేదు, అదే ఉన్నాయి కంప్లైంట్స్. కానీ సినిమా బయటికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ సినిమా ఒక 10 మందికి రిఫర్ చేసి ఈ సినిమా చూడాలి అని జనాలే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళరు. అది మా బిగ్గెస్ట్ విక్టరీ. అండ్ ఈ సినిమా ట్విస్ట్ బాగుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది, ఇదంతా క్రేజీ ఉంది, కానీ అయినా జనాలు ఎక్కడ ఈ ట్విస్ట్ బయట పెట్టలేదు. అండ్ జనాలు అందరూ ఈ సినిమాని కాపాడుతున్నారు. ఈ సినిమా వేరే వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఈ ట్విస్ట్ గురించి ఎక్కడ చెప్పట్లే. అది మా బిగ్గెస్ట్ విక్టరీ. అండ్ నేను చాలా జెన్యున్లీ హ్యాపీ, ఫుల్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ ఐఎమ్ గెటింగ్, ఆల్ ద లవ్ దట్ ఐఎమ్ గెటింగ్. కానీ ఒక్క విషయంలో చిన్న బాధ అయింది. నాకు మెసేజ్ వచ్చేది ఏంటంటే ఫ్యామిలీస్ వెళ్తే అలౌ చేయలేదని నాకు కొంతమంది మెసేజ్ పెడితే నాకు చాలా బాధ అయింది. అంటే అప్పుడు నాకు ఏమనిపించింది అంటే సినిమానే బతుకుతారు ఉన్న వాళ్ళకంటే సినిమా ఒక కాలక్షేపంగా చూసే వాళ్ళే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళారు. ప్రతి ఆడియన్స్ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళారు. అంటే ఈ సక్సెస్ నేను చాలా అంటే ఇలాంటి సక్సెస్ చాలా రేర్గా వస్తుందని ఫీల్ అవుతా. ఎందుకంటే జనాలు ఎంత ఓన్ చేసుకున్నారంటే నేను ఏదో గొప్ప సినిమా అని చెప్పట్లేను, కానీ ఒక శివ లాంటి సినిమానో, ఒక అర్జున్ రెడ్డి లాంటి సినిమానో, ఇలాంటి సినిమాలు ఏదో పెద్ద ప్రమోషన్ల వల్లనో లేకపోతే పెద్ద సినిమా వాళ్ళ వల్లనో ఏది హిట్ కాలేదు. జనాలు వీటిని నచ్చి ముందు తీసుకెళ్ళారు కాబట్టి హిట్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్
దివానా ఈజ్ ఒక డిఫరెంట్ స్కేల్లో వన్ సచ్ ఫిలిం, అండ్ దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ టు ఆల్ మై దివానాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. ప్లీజ్ డూ వాచ్ ఇట్. థియేటర్లో వెళ్ళి చూడండి ఈ సినిమా, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హర్షిత్. చిట్టీలు ఇచ్చి ఇచ్చి ప్రేమ అక్కడ చెప్పి చెప్పి ఇక్కడ కూడా చిట్టి ఉంది. సో ఎస్, మీకు కూడా చాలా చిట్టీలు వస్తుంటాయేమో ఐ లవ్ యూ అని రాసి. సో ఎస్, ఇప్పుడు నాన్నకి ఇచ్చేద్దామా? సామాజ వర్గంలో ఆ నాన్న విద్యార్థి అవ్వడం చూసాం, రంగస్థలంలో ఆ నాన్న నీ చేతితోనే అన్న పాటలో మనందరితో కంటతడి పెట్టించడం చూసాము. ఇక్కడ ఈ నాన్న సైలెంట్గా ఉంటూ మాట్లాడకుండా ఆయన ఎక్స్ప్రెషన్స్తో ఆనంద బాష్పాలు, ఎమోషన్తో పాటు ఆనంద బాష్పాలు వచ్చేలా చేశారనమాట. సో ఆ నాన్నకి ఇచ్చేద్దాం. నరేష్ విజయకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. పాత్రికేయులకు నమస్కారం అండి. తిరుపతిలో లఘు దర్శనాలు వినుంటారు, అంటే జనాలు ఎక్కువైతే లఘు దర్శనం అంటారు. లఘు ప్రసంగాలు చేయాల్సిన పరిస్థితి గీతా భగవత్ ఆల్రెడీ ఇచ్చేసింది ఇండికేషన్. బట్ ఒకటి, అదే నేను చాలా ప్రమోట్ చేయాలనుకున్నాను సినిమా. నా బిజీలో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రమోషన్స్లో ఉన్నారు. ఒక 2 hours మాట్లాడాలి, కానీ ఓన్లీ 3 minutes 4 minutesలో మాట్లాడక తప్పదు, ఎందుకంటే అంతే టైం ఉంది. ఇంకా విశ్వంలో ఇట్స్ అంటే ఎందుకు చెప్తానంటేనండి, క్లుప్తంగా ఈ 4 స్పీచెస్ చూశాను. ఫస్ట్, ప్రతి కళ్ళల్లో నీళ్ళు వస్తుంది, ప్రతి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. తర్వాత వచ్చిన వాళ్ళ కళ్ళు కూడా ఎర్రగా ఉంది, కానీ గీతా బాగా దాపేసింది ఆడవకుండా, ఎవరు ఎమోషన్ కాకుండా. అంటే దర్ ఇస్ జనరల్గా ఒక స్పీచ్ ఎక్కువ లెంగ్త్ అయితే కొంచెం శృతి కొడుతుంది, కానీ ఒక్కొక్కళ్ళు వాళ్ళు నాతో పనిచేశారు పిల్లలందరూ, నర్సింగ్ దగ్గర నుంచి అందరూ, రఘు ఎవరిబడి పిల్లలు కాదు సరే. నిజంగా అండి, ఒక్కొక్క ఎమోషన్తో స్టార్ట్ అవుతుంటే నిజంగా అందరు ఏడ్చుంటే ఈ కార్పెట్ తడిచిపోయేది ఎమోషన్తో. అంత దేర్ సో మచ్ ఆఫ్ ఆనెస్ట్ ఎమోషన్ ఇన్ ఎవ్రీ స్పీచ్ హియర్. అది నేను చెప్పదలుచుకుంది. ఎందుకు చెప్తానంటేనండి, వెదర్ ఇట్ ఈస్ అన్ ఆనెస్ట్ స్పీచ్ ఆర్ అన్ ఆనెస్ట్ ఫిలిం, ఎప్పుడు దానికి అప్లాస్ కనెక్ట్ ఉంటుందండి. అదే దివానా. సింపుల్గా చెప్పాలంటే, ఎందుకంటేనండి లవ్ స్టోరీస్ ఇంకా అంటే ప్రతి లవ్ స్టోరీ ట్రూ లవ్ స్టోరీ, అది ఎట్టా ఆనెస్ట్ లవ్ స్టోరీ అంటే రామాయణాన్ని స్టార్ట్ చేసాం తెలుగులో. ఇంకా ఇలాంటి సినిమాలు వస్తున్నాయా అన్నప్పుడు ఇట్ బ్రోక్ ద ఒక రికార్డ్ అండి. ఒక ఆనెస్ట్ లవ్ స్టోరీ తీయగలుగుతారు ఒకటి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే, చిన్న దాంట్లో ఫ్లాష్ బ్యాక్ ముగిస్తాను. 4 స్తంభాలంట నా ఫస్ట్ ఫిల్మ్, 17th year నాకు. అందుకే ఈ టీం చూస్తే అది గుర్తొస్తుంది నాకు. అందరికీ ఎగ్జాక్ట్లీ 17 years నాకు. జంజాల గారికి 30 సంవత్సరాలు, మా గురుగారికి. పూర్ణిమ, నా ఇద్దరు హీరోయిన్స్ 16, 15. ఆ థీమ్ ఎందుకు చెప్తానంటే, ఈ పాయింట్ ఎందుకు చెప్తానంటే, ఒక మంచి యంగ్ గై ఒక అమ్మాయిని ప్రేమించాడు, చాలా పేద అమ్మాయిని. వాడు మరదలకు బాగా డబ్బు ఉంది, ప్రేమించింది. ఎక్కడో దే మేడ్ లవ్ ఇన్ ది బీచ్ అండ్ ఆ అమ్మాయి కడిపోయింది. ఇది 1981లో తీసిన సినిమా. వెంటనే పెళ్లి చేయాలిగా, అక్కడ బ్రేకు తీసుకెళ్ళి బలవంతం చేసి మరదలకు పెళ్లి చేస్తారు. ఈ అమ్మాయి కడుపైతే వీడి ఫ్రెండ్ తీసుకెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని, ఎవరిని, వాడు కడుపు చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకొని, ఫస్ట్ నైట్లో కాళ్ళకు మొక్కడాలనుకుంటే బయట వరకే నువ్వు భార్యవి, రూమ్లో నాకు సిస్టరు అంటాడు. ఇది 1981లో జంజాల గారు తీసిన సినిమా. అందుకని నేను మాట్లాడతాను. కట్ చేస్తే ఒక బిడ్డ పుడుతుంది, నలుగురు ఒక ట్రైన్లో కలుస్తారు. వీడు తట్టుకోలేక బిడ్డను ఎత్తుకుంటాడు, నా క్యారెక్టర్ హీరో. బ్రేక్ అవుతుంది. ఫైనల్గా క్లైమాక్స్ చాలామందికి తెలుసు, కొంతమంది చాలామంది తెలియకపోవచ్చు కూడా. బిడ్డకి బారసాల, వీడి వైఫ్ కూడా ఒప్పుకుంటుంది ఆ బిడ్డను చూడాలి, నేను దత్తత తీసుకుంటానని. వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి ఆల్రెడీ ట్యాబ్లెట్ మింగే సూసైడ్ ఫ్యూ మినిట్స్లో ఉంది. వీడు మోటార్ బైక్లో అర్జెంటుగా వస్తాడు. లాస్ట్ ఏముంటుందంటే, నీ బిడ్డనే అప్పచెప్తున్నాను నీకు, నీ భార్యకి, నేను
చచ్చిపోతున్నాను అని వీడి భార్యని అడుగుతుంది, ఒక్కసారి నీ హస్బెండ్ తొడ మీద పడుకొని చచ్చిపోవచ్చా ఇక్కడ అని. ఇది 1981 ఫిల్మ్ అండి. మా అమ్మ చూసి, ఇదేంట్రా మొదటి సినిమా నీకు, ఎవడు చూస్తారా బాబు ఇలాంటివన్నీ తీశారు, యాంటీ సెంటిమెంట్ అంటే ఆడుతుంది అన్న. కల్ట్ ఫిల్మ్ అండి, చరిత్రలో నిలిచిపోయే సినిమా. అంటే ఈ టీం చూస్తుంటే ఆ సినిమాలో నేను పైకి లేచాను, జంజాల గారు పైకి లేచారు, డైరెక్టర్, డిఓపి లేచారు. కోర్స్ రాజన్ నాగేంద్ర గారు గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, మా మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా గుర్తు కానీ కొట్టాడు కానీ, ఈశ్వర్ తెలుసు, సుత్తివేలు వీరభద్రరావు, ఒక టీం లేచిందండి. నేను ఇవాళ అందుకే చెప్తానంటే ఇవన్నీ చాలా యూఆర్ ఆల్ గ్రోయింగ్ అప్, దిస్ టీమ్ ఇంక్లూడింగ్, ఎందుకంటే నేను సపరేట్గా మాట్లాడాలి అక్కడి నుంచి వాళ్ళకి ద హోల్ టీమ్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, ఆర్టిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు గ్రో అండి. నా నోట్తో నేను చెప్తున్నాను ఈ స్టేజ్ మీద. ఇది జరగకపోతే నన్ను రాసుకోండి, దానికి మూలకర్త ఏనండి. ఎందుకు చెప్పానంటే ఒక ఆనెస్ట్ ఫిలిం ఎప్పుడు తీసినా చూస్తారు. నిజంగా నాకు ఎంత పొంగి వస్తుందంటే ఆనందం, ఒక్కసారి 3 సినిమాలు రిలీజ్ అయ్యి, సంగీతం, మా ఇంటి బంగారం, దీవానా, 3 సినిమాలు హిట్ అయినాయి అంటే అర్థం ఏంటి? నేను ఎప్పుడు చెప్తూనే ఉంటానండి, ద ఫేస్ ఆఫ్ తెలుగు సినిమా ఇస్ చేంజింగ్, వాచ్ అవుట్ హూఎవర్ ఇట్ ఇస్, ద ఫేస్ ఆఫ్ తెలుగు సినిమా ఇస్ చేంజింగ్. ఆ చేంజ్ ఆఫ్ తెలుగు సినిమా అనే బుక్లో ఈ సినిమా ఒక పేజీ కాదండి, ఒక చాప్టర్ అండి. నేను చెప్తాను, ఇట్స్ ఎ చాప్టర్, ప్లీజ్ రైట్ ఇట్. క్లుప్తంగా చెప్తున్నానండి, ఎప్పుడు కూడా మీడియాకు మేము అంతా కలిసి కొట్టుకుంటున్న లవ్ హేట్ రిలేషన్షిప్. ఇందాక ఆర్జీవి గారి గురించి చెప్పినట్టు మా డైరెక్టర్, సినిమా రిలీజ్ అవుతారు, వాళ్ళు బాణాలతో వస్తారు, మేము ఇక్కడ బాణాలతో వస్తాం, మధ్యలో జనాలు నలిగిపోతుంటారు. ఒకసారి మంచి సినిమా రిలీజ్ అవుతుంటారు, ఎందుకు ఇలా రాశారు రివ్యూ అని మేము అడుగుతాం. వాళ్ళు ఉన్నది రాశాం కదా, మీరు అర్థం చేసుకోవాలి, బాధ ఇవ్వాలని వాళ్ళు, కరెక్టా? కానీ నిజంగా అండి, ఇటు ప్రేక్షకులు, ఇటు ప్రెస్, ఇటు యూనిట్, డిస్ట్రిబ్యూటర్స్ మొత్తం కలిసి ఇది ఇండస్ట్రీ హిట్ అనాలండి. ఎన్ని కోట్లు అనేది తర్వాత విషయం. దీవానా ఈజ్ ఇండస్ట్రీ హిట్, నేను చెప్తున్నాను. అంతవరకు అయితే నేను సింపుల్గా చెప్పగలుగుతానండి. డైరెక్టర్ అండి ఏ సినిమాకైనా కూడా. శ్రీకాంత్ ముందు నాకు చెప్పారు, ఈ సినిమా ఒక 5-6 డేస్ క్యారెక్టర్ అంటే, జనరల్గా ఎంత బిజీ ఉన్న ఆర్టిస్టులు, వద్దమ్మా ఎందుకు చిన్న సినిమా, డబ్బులు సరిపోదు, లేకపోతే ఇది అది ఏదో ఒకటి రకరకాల డేట్లు. నేను కథ వింటానని చెప్తాను, ఖచ్చితంగా వింటాను నేను, ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు. శ్రీకాంత్, నేను 90% సినిమాలు కే ర్యాంప్ నుంచి ఏ సినిమా అయినా ఇది కొడుతుంది అని ఎందుకో నా మనసుకు అనిపిస్తుంది. సేమ్ చెప్పాను, సేమ్ మళ్ళీ డబ్బింగ్లో శ్రీకాంత్కి చెప్పాను, శ్రీకాంత్ కొడుతున్నాం మనం ఇదని. శ్రీకాంత్ ఫస్ట్ వర్డ్, సార్ మీరు చెప్పిందే జరిగిందని చెప్పాడు. నిజంగా అంటే ఈ సినిమా నేను ప్రెస్లో చెప్పలే కొడుతుందని, అయినా లోపల ఒక భయం, నేను చెప్పాను కదా నా పల్స్ కరెక్టా కాదా అని. లవ్ యూ శ్రీకాంత్. ద పవర్ ఆఫ్ రైటింగ్ అండి. ఇది జంజాల గారి స్కూల్ నుంచి వచ్చాను.